భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన జననాయగన్ సినిమా అనూహ్యంగా వాయిదా పడ్డం సినీ వర్గాలని కాదు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. విడుదలకు అతి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా చర్చ మొదలైంది. అయితే సినిమా వాయిదా పడ్డం ఒకెత్తైతే అప్పటికే జరిగిన రికార్డు స్థాయి బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అనూహ్య బ్రేక్తో బాక్సాఫీస్ లెక్కలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి ప్రధాన మార్కెట్ అయిన తమిళనాడులో ఇంకా పూర్తి స్థాయిలో టికెట్ల అమ్మకాలు మొదలు కాలేదు. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అయినా సరే కేవలం ఓవర్సీస్ మార్కెట్ అండ్ ఇతర ప్రాంతాల అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే జననాయగన్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 60 కోట్ల ప్రీ సేల్ గ్రాస్ వసూలు చేయడం విశేషం. విజయ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ముఖ్యంగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రీ సేల్స్ సునామీ సృష్టించాయి. కేవలం ప్రీ సేల్స్ ద్వారానే $4.2 మిలియన్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేసింది జననాయగన్. అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లోనూ భారీ ఎత్తున టికెట్లు అమ్ముడయ్యాయి. వాయిదా అనే వార్త బయటకు రావడానికి ముందే గ్లోబల్ మార్కెట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జనవరి 7 రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సినిమా KVN ప్రొడక్షన్స్ ద్వారా అని అధికారికంగా ప్రకటించగానే అంతర్జాతీయ థియేటర్ చైన్స్ అన్ని అప్రమత్తమయ్యాయి. అప్పటికే అమ్ముడైన టికెట్లన్నింటినీ రద్దు చేస్తూ ఆటోమేటిక్ రీఫండ్ ప్రక్రియను మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా పోగైన 60 కోట్ల భారీ మొత్తాన్ని ప్రేక్షకులకు తిరిగి చెల్లించడం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు, టికెటింగ్ పోర్టల్స్కు ఒక పెద్ద టాస్క్గా మారింది. విడుదలకు ముందే ఇంత భారీ మొత్తంలో బుకింగ్స్ జరిగి ఆ తర్వాత మొత్తం డబ్బు రీఫండ్ కావడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన ఘటన. ఈ పరిణామం తాత్కాలికంగా బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందికరమే అయినా సినిమాపై ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. ఈ రికార్డు స్థాయి ప్రీ సేల్స్ చూశాక మేకర్స్ ప్రకటించబోయే కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 14న జననాయగన్ సినిమా ప్రేక్షకులకు ముందుకు రావడం ఖాయం.